స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో గల భారత నిర్మాణ వాలంటీర్స్ అందరితో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ చంద్రమౌళి గారు, కమిషనర్ అపార్డ్, గౌరవ శాసనసభ్యులు మహబూబ్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, సూర్యచంద్రారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, హరినందన్, భారతీ లక్పతి నాయక్, సిఇఓ జిల్లా పరిషత్, మాధవరెడ్డి, వందే మాతరం ఫౌండేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీడీఓస్, అధికారులు, ముఖ్యంగా మారుమూల గ్రామాల నుంచి నేటి కార్యక్రమానికి విచ్చేసిన వాలంటీర్స్. సో అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు. మనకి మహబూబ్ నగర్ జిల్లా వరకు చూస్తే ఈ కార్యక్రమం ఒక వరం లాంటిది. పెద్ద నగరానికి దగ్గరగా ఉన్న చాలా వెనుకబడిన ప్రాంతం, ముఖ్యంగా సామాజిక రంగంలో మనం అత్యంత వెనుకబడిన పరిస్థితి. మారుమూల గ్రామాలు, ముఖ్యంగా మనకి కర్ణాటక బార్డర్లో ఉన్న మండల్సు, ట్రైబల్ ఏరియా అచ్చంపేట్, అమరాబాద్ చుట్టుపక్కల ఉన్న మండల్సు, ఈ విధంగా ఎక్కడ అంటే ఈవెన్ హైవేకి దగ్గరలో ఉన్న మండల్స్లో కూడా మనం అత్యధికంగా ఈ వెనుకబాటుతనాన్ని మనం చూడగలం. ఈ కుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్న జిల్లా ఇది. అంటే చాలా వరకు అంటరానితనం ఇప్పటికీ కొంతమేరకు మనం అనేక రూపాల్లో ఈ జిల్లాలో చూసే పరిస్థితి ఉంది. ఇక ఆర్థిక రంగంలో మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉండే వనరుల సహాయంతో మనము అభివృద్ధి పరుచుకునే విధానంలో చూసినా కూడా ఇక్కడ ఉండే వనరులు తక్కువ, ఉన్న వనరుల్ని మనం వాటిని పూర్తిగా సద్వినియోగపరచుకోవడానికి తగినంత సపోర్ట్ సిస్టమ్స్ లేకపోవడం, వీటన్నిటి కారణాలతోటి ఇక్కడ మనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా విద్యారంగంలో కానీ, అక్షరాస్యతలో కానీ, ఆరోగ్యం, ఇతర అన్ని కార్యక్రమాల్లోనూ మనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి ఏం చేయగలం? మా వంతు బాధ్యత ఏమి? ఇదంతా అధికారులు, దీనికోసం నిర్దేశించబడిన అధికారులు ఉన్నారు కదా, ఆ అధికారులు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయబడిన ప్రోగ్రామ్స్, వీటి ద్వారా జరగాలి అనేది మనందరికీ ఉండే ఆలోచన. అయితే వీటన్నిటికీ కలిపి వీటిని ఇవి ఉండాలి, ఉన్నాయి, వీటివి సక్రమంగా జరగాలి. కానీ ఒక కెటలిస్ట్ రూపంలో, అంటే వీటిని మరింత వేగవంతంగా, మరింత సక్రమంగా జరగడానికి ఒక ముఖ్యమైన ఒక ఎలిమెంట్ అక్కడ ఉండాలి. ఎవరైతే లబ్ధిదారులు, ఎవరైతే ఏ గ్రామం, ఏ వర్గం లేక ఏ వ్యక్తి ఇందులో లబ్ధి పొందాలో, ఆ లబ్ధి పొందే ప్రాంతం లేక గ్రామం నుంచి ఖచ్చితంగా ఈ రకమైన ఒక కెటలిస్ట్ మనకి అవసరం ఉంది. ఈ కెటలిస్ట్ అనే ఈ వ్యక్తి ఈ రకంగా చైతన్యపరిచి లేక కొంత గ్రామస్థాయిలో ప్రేరణ కలిగించి, గ్రామస్థాయి నుంచి సమస్యల్ని అర్థం చేసుకుని, సమస్యలకి గల సమాధానం ఏమి, పరిష్కారం ఏమి అని ఆలోచన చేయగలిగే ఒక విచక్షణ కలిగిన ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఈ సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అక్షరాస్యత విషయంలో చూస్తేనే మనకి రాష్ట్రం మొత్తం పైన మనం 23వ స్థానంలో ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం అంటే మనకంటే జార్ఖండ్ కానీ లేక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎవరు చూసినా కూడా మనకంటే మెరుగైన స్థానంలో ఉన్నారు. అండమాన్ నికోబార్ కూడా మనకంటే మెరుగైన స్థానంలో ఉంది 2011 అక్షరాస్యతలో చూస్తే. ఇక ఆడపిల్లల చదువు విషయంలో కూడా మనం ఇబ్బందులు పడుతున్నాం. చాలా వరకు ఎక్కువ మంది రకరకాలుగా సీడ్ కాటన్ పని కోసం కానీ లేక ఇతర కారణాల రీత్యా, ఆర్థిక కారణాలు, ఇతర కారణాల రీత్యా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. ఇంట్లోనే ఒక సరిగేట్ అంటే చిన్నపిల్లల్ని చూసుకునే ఒక మదర్ ఏదైతే రోల్ ప్లే చేస్తుందో ఆ విధంగా సరిగేట్ మదర్లా మనకి అక్కడ ఇంటి దగ్గర ఆమె ఉంటున్న పరిస్థితి ఉండడము, ఈ కారణాల రీత్యా మనకి ఆడపిల్లల చదువు కూడా
అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. సో వీటిని అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకి ఆరోగ్యం ఇంకా అనేక రంగాల్లో కూడా మనం ఈ రకంగా సమస్యలు చూడగలం. ఈ సమస్యలకి సంబంధించిన మనము ఉన్న వనరులు కానీ లేక ఉన్న ప్రోగ్రామ్స్ కానీ లేక ఉన్న విధానాలు కానీ మనకి వాటిని సక్రమంగా అందించడంలో సార్ చెప్పినట్టుగా ఒక మాధ్యమికంగా ఒక మీడియా ఒక బ్రిడ్జ్ కింద ఒక వంతెన మాదిరి మనం వాటిని అందించడానికి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే వీటిల్లో మా వంతు పాత్ర ఏమి, మేమేం చేయగలం? మేము గ్రామంలో ఉన్నాం, మేము చదువుకున్న వాళ్ళమే, కానీ గ్రామంలో ఉన్న వాళ్ళకి మాకు ఎటువంటి అధికారము లేదు, మాకు ఎటువంటి మాట్లాడే అవకాశం లేదు, మాకు అందులో ఉండే పాత్ర ఏముంటుంది అనే చింతన కానీ అటువంటి ఆలోచన కానీ మనం చేయవలసిన పని లేదు. ఎందువల్లంటే సమస్యని అర్థం చేసుకున్న వ్యక్తి, సమస్యని తెలుసుకుని సమస్యని అర్థం చేసుకున్న వ్యక్తి ఉంటే చాలు, సమాధానం వస్తుంది, పరిష్కారం వస్తుంది. ఎందువల్లంటే చాలామంది వరకు మనం చుట్టూ ఉన్న సమస్యల్ని మనం పట్టించుకోం. మనకున్న మన సొంత సమస్యల గురించి లేక మన సొంత లాభం గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అది మానవ నైజం. అయితే దాని నుంచి ఒక అడుగు బయటకు వేసి మన చుట్టూ ఉండే ప్రజలు ఎవరు, ఏ విధమైన పరిస్థితిలో ఉన్నారు, మనం ఈరోజు ఇక్కడ ఈ స్థానంలో నించోగలిగాము లేక ఇక్కడికి వచ్చి మాట్లాడగలిగాము అంటే దానికి మనకి చుట్టూ ఉండే ఎన్నో సపోర్ట్ సిస్టమ్స్ ఉండడం వల్ల ఈరోజు ఈ విధంగా చేయగలిగాము. అటువంటి సపోర్ట్ సిస్టమ్స్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం కలగ చేయగలమా? మన గ్రామానికి లేక మన ఊర్లో ఉన్న యువతకి లేక మన ఊర్లో ఉన్న పేదలకి ఏదైనా సాయం చేయగలమా అనే ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో మన వంతుగా ఒక వాలంటీర్గా ఈ పాత్ర తీసుకున్న ఈ తరుణంలో అందరినీ అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ మన జిల్లాలో మరింత మనము సమర్థవంతంగా ఏ పని చేయగలము అనే దాని గురించి 1-2 మాటల్లో నేను వివరిస్తాను. మనకి అక్షరాస్యతలో ఇప్పుడు మనం పెద్ద ఎత్తున సుమారుగా 6 లక్షల మందిని మనము అక్షరాస్యులు చేయాలి ఒక సంవత్సర కాలం లేక ఒక సంవత్సరం 18 నెలల కాలంలో అని చెప్పి ఒక గోల్ తీసుకున్నాం. మనకి సుమారుగా ఇక్కడ 40% నిరక్షరాస్యులు ఉన్నారు. అంటే 45 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళే సుమారుగా మనకి 12 లక్షల మంది నిరక్షరాస్యులుగా ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ 12 లక్షల మందిలో మనం కనీసం ఒక 6 లక్షల మందిని ముందు తీసుకుని వారిని అక్షరాస్యులు చేయాలి అని చెప్పి తలపెట్టాం. సో ఇందులో దీనికి పెద్ద ఎత్తున ఇప్పుడు వాలంటీర్స్కి ట్రైనింగు, తర్వాత వాలంటీర్స్ని గుర్తించడం జరుగుతోంది. దాంట్లో మన బిఎన్వి భారత నిర్మాణ వాలంటీర్స్ పెద్ద ఎత్తున ఇందులో బాధ్యత లేక పెద్ద ఎత్తున దీంట్లో తమ వంతు సేవ చేయాలి అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఇక ఆడపిల్లల చదువు గురించి కూడా ప్రతి మండలంలో ఇప్పుడు ఎవరెవరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు సబలా ప్రోగ్రాం కింద మనము వారిని గుర్తించడం జరిగింది. అవి గుర్తించింది పోషకాహారం ఇవ్వడం కోసం, కానీ వాటితో పాటు గుర్తించిన ఈ సమాచారం ఉంది కాబట్టి ఆ సమాచారం ఆధారంగా వారు ఎవరెవరు ఇంకా బడికి వెళ్ళలేదు, బడికి వెళ్ళడానికి గల వారికి అవకాశాలు కల్పించడం కోసం ఒక ప్రయత్నం జరుగుతోంది. సో ఆ ప్రయత్నంలో కూడా మీరు పాలు పంచుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఆరోగ్యానికి సంబంధించి మనం ముఖ్యంగా తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి మదర్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్లో పెద్ద ఎత్తున ఇప్పుడు గ్రామంలో గల అంగన్వాడీ సెంటరు, ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్ ప్లస్ మన ఏఎన్ఎం వీళ్ళ ముగ్గురిని సమన్వయపరిచి ఈ 2 డిపార్ట్మెంట్స్ నుంచి ఒక వ్యక్తికి ముఖ్యంగా ప్రెగ్నెంట్ విమెన్కి ఇవ్వాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందించడం, వారికి పోషకాహారం అందించడం, అదేవిధంగా ప్రెగ్నెన్సీ తెలిసిన దగ్గర నుంచి బిడ్డ పుట్టి బిడ్డకి 6 నెలలు వచ్చే వరకు కూడా మొత్తం ఇమ్యునైజేషన్ తర్వాత ఇతర ప్రోటోకాల్ ప్రకారము అందించాల్సిన సేవలన్నీ అందించడం, వారు ప్రైవేట్ డాక్టర్స్ లేక ఇతర వాళ్ళని అంటే ఎక్కువ డబ్బులు గుంజే పరిస్థితి ఉంది కాబట్టి వారిని అటువంటి సమస్యల నుంచి బయటికి తీయడానికి తగినట్టుగా సహాయ సహకారాలు అందించడం అనేది ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాం. అది మార్పు అనే పేరుతోటి ఈ 2 డిపార్ట్మెంట్స్ని సమన్వయపరచడం, అదేవిధంగా మనకి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దీనికి సంబంధించి అధికారులందరినీ ఉత్తేజపరిచి మొత్తం సిస్టమ్ మొత్తం దీనిపైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. సో ఇందులో ఒక గ్రామంలో ఎవరైనా అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ అని చెప్పి తెలిసిన తర్వాత ఆమెకి ఈ సేవలు తీసుకోవడం, తర్వాత పోషక విలువలతో కలిగిన ఆహారం తీసుకోవడము, ప్రభుత్వం నుంచి అందించే ఈ సేవల్ని తీసుకోవడం అనేది ఆమె హక్కు. అవి జరుగుతోందా లేదా అనేది దయచేసి చూడవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందువల్లంటే మనకి 25 మండలాల్లో
అచ్చంపేట్, అలంపూర్, అలంపూర్, మక్తల్, దెన్ మద్దూర్, గద్వాల్ రూరల్, ఇలాగ ఈ ప్రాంతాల్లో 25 మండలాలు మనకి ఇప్పుడు అమృతహస్తం పేరుతోటి ఒక గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి మధ్యాహ్నం సంపూర్ణ ఆహారం, సంపూర్ణ పోషక విలువలతో కలిగిన ఆహారం ఇవ్వడం ప్రారంభించున్నాం. ఇది కాకుండా మిగిలిన అన్ని మండలాల్లో కూడా వారికి గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి మనము టేక్ హోమ్ రేషన్ ఇంటికి వారికి వండుకొని తినడానికి తగినట్టుగా పోషక విలువలతో కలిగిన ఆహారం ప్యాకెట్స్లో ఇస్తున్నాం. సో ఇవి అందడము, తర్వాత మనకి గర్భిణీ స్త్రీలకి అందించాల్సిన మెడికల్ సర్వీసెస్ అందించడము ఇవి జరగాల్సింది. పైన ఆసుపత్రులకి అంటే ప్రైవేట్ ఆసుపత్రులకి 20 నుంచి 25 వేల రూపాయల వరకు ఒక ఆపరేషన్ కోసం, అంటే నార్మల్ డెలివరీ అయ్యే పరిస్థితుల్లో కూడా ఆపరేషన్ కోసము వారిని ఒక ఎమోషనల్గా ఇబ్బంది పెట్టి మీరు తప్పదు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ చేత డబ్బులు గుంజే ఇబ్బందులు మనం చాలా వినున్నాం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అంటే వనపర్తి, షాద్నగర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట్, గద్వాల్, నారాయణపేట్, మహబూబ్ నగర్ వీటన్ని చోట్ల కూడా కొత్తగా ఒక 3 అంటే వనపర్తి, షాద్నగర్ అండ్ అచ్చంపేట్ ఈ 3 చోట్ల కొత్తగా ఆపరేషన్స్ అక్కడ చేయడానికి తగినట్టుగా ఆపరేషన్ థియేటర్స్ రెడీ చేసి డాక్టర్స్ని ఏర్పాటు చేసి కొత్తగా ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. మిగిలిన అన్ని చోట్ల కూడా ఇంత పూర్వం జరుగుతున్నాయి. జరిగేదాన్ని ఇంకా ఎక్కువ అక్కడ సేవలు అందించేటట్టుగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ఒక ఏ ఖర్చు లేకుండా చేయాల్సిన పనికి 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు చేయడమే కాకుండా విపరీతమైన ఆందోళనకి గురి చేసే పరిస్థితి, పర్టికులర్గా కాన్పు సమయంలో ఆ స్త్రీకి, ఆ కుటుంబంలో ఆమె హస్బెండ్, ఇతర కుటుంబ సభ్యులకి కలిగే పరిస్థితి ఉంది. ఆ ఆందోళన తప్పించాలి, ఆ ఆందోళన నుంచి తప్పించి ఆ ఖర్చుని వాళ్ళ నుంచి తప్పించాలి. దానికి తగినట్టుగా ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఈ సర్వీసెస్ని ప్రజలకి అందేటట్టుగా చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనం తీసుకునే ఇప్పుడు నిర్మల్ భారత్ అభియాన్, అది ప్రతి మండల్లో 5 గ్రామ పంచాయతీ తీసుకొని అక్కడ 100కి 100% టాయిలెట్స్ కన్స్ట్రక్షన్, ఈ విధంగా మనం తీసుకునే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. సో వీటిల్లో ఎక్కడ సమస్య ఉంది, ఎవరికి ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని ప్రొజెక్ట్ చేయడం, ఆ ఇబ్బందికి తగినట్టుగా ఆ ఇబ్బందిని తొలగించడానికి గల ఏర్పాటు చేయడం. సో దీనికి స్థానికంగా మండల స్థాయిలో ఎంపీడీఓస్ ఇక్కడున్నారు. ఎంపీడీఓస్ మనకి పూర్తిగా దీంట్లో బాధ్యత తీసుకుని మీకు ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడమే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున మనకి ప్రతి గ్రామంలోనూ కనీసం 10 మంది ఈ రకమైన మనకి మంచి బాధ్యత గల వాలంటీర్స్ని తయారు చేయడానికి కూడా ఇప్పుడు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడే భారతీ సిఇఓ జిల్లా పరిషత్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. మనకి ఇంత పెద్ద జిల్లాలో సుమారు 1350 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మనకి ఓన్లీ అబౌట్ 96 గ్రామ పంచాయతీల్లో 1100 మంది, 1143 మంది మాత్రమే, 86 గ్రామ పంచాయతీల్లో 1143 మంది మాత్రమే మనకి వాలంటీర్స్ ఉన్నారంటే మనకి ఎక్కువ అవసరం ఉన్న చోట చాలా తక్కువ మంది వాలంటీర్స్గా పనిచేస్తున్నారు. చాలామందికి ఈ విషయం గురించి తెలియకపోవడం వల్ల కానీ, లేక దీనివల్ల మనము పని చేయగలిగిన నమ్మకం, దీనికి కావాల్సిన ప్రోత్సాహం, ప్రేరణ లేకపోవడం వల్ల జరిగింది అని చెప్పి నేను భావిస్తున్నాను. దానికి తగినట్టుగా ఇప్పుడు ఈ ప్రేరణ కలిగించడం కోసం గ్రామాల్లో మనకి ఎంపీడీఓస్ ద్వారా ఈ వాలంటీర్స్ని సిద్ధం చేయడానికి ఏర్పాటు చేస్తాం. అయితే కొత్తగా వచ్చే వాలంటీర్స్కి మీరే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది, మీరే ప్రేరణ కలిగించాల్సి ఉంటుంది. సో దానికి తగినట్టుగా కార్యక్రమాలు చేపడతాం. ఈరోజు మనం ముఖాముఖి ఏర్పాటు చేసుకోవడం ఒక రకంగా చాలా చాలా ఆనందదాయకం. ఎందువల్లంటే ఈ యువతకి దిశానిర్దేశం చేసిన స్ఫూర్తి ప్రదాత వివేకానంద, ఎవరైతే మనం ఈ మన భారతదేశంలో యువకులు ఎక్కడైతే చైతన్యపడతారో, లేక ఎంతవరకు అయితే మనం వారిని చైతన్యపరచగలమో, ఖచ్చితంగా మనం ఆ మేరకు మనం అభివృద్ధి సాధించగలము. అభివృద్ధి సాధించాలి అంటే యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. యువతని చైతన్యపరచడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది అని చెప్పిన వ్యక్తి. సో ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట నాకు ఎప్పుడు బాగా ఎక్కువ గుర్తుంటుంది. యు మెడిటేట్ ఆన్ ద లయన్స్ హార్ట్. అంటే ఒక సింహం యొక్క గుండెకాయని తలుచుకొని నువ్వు ధ్యానం చెయ్యి, అంతే తప్ప నువ్వు వేరే ఏ విషయంలో నువ్వు భయపడద్దు. భయపడితే ఏది కాదు. దేనైనా సరే అది తార్కికంగా, అది రేషనల్ థింకింగ్ ఉండాలి, ప్లస్ ధైర్యంగా ఉండాలి. ఫియర్లెస్నెస్, వాటి ద్వారానే మనం ముందుకు వెళ్ళగలము అని చెప్పిన వ్యక్తి. ఆ మాటలు ఎప్పుడు కూడా చాలా ఇన్స్పైర్ చేసే వర్డ్స్ అవి.
ఇన్స్పిరేషన్ మీ అందరికీ ఉండాలి. తర్వాత అదేవిధంగా గ్రామాల్లో ఏ చిన్న విషయం గురించి ఎవరు ముందుకొచ్చి ఒక మాట మాట్లాడినా చాలా ఎక్కువ బ్యాక్లాష్, అంటే మనకి వెంటనే అక్కడి నుంచి కొంత ఫ్రిక్షన్ కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఆ పరిస్థితి ఘర్షణ ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ ఘర్షణ అనేది జీవితంలో తప్పదు. ఘర్షణ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థాయిలో అయినా ఉంటుంది. నాకు ఉంటుంది, సార్కి కూడా ఆయన స్థాయిలో, ఆయన సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ స్థాయిలో ఉన్న ఆయనకి కొంత ఘర్షణ ఉంటుంది. అనేక వేల మంది ఎన్నుకొని ఆయన ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన మన గౌరవ శాసనసభ్యులు కూడా ఘర్షణ ఉంటుంది. ఘర్షణ అనేది ఎవరికి అయినా సరే తప్పదు. అయితే ఘర్షణకి మనం వెనుకంజ వేస్తే మనం ఎప్పటికీ ఇంకా ముందుకి అడిగి వెళ్ళే ప్రసక్తే ఉండదు. ఘర్షణ ఉంటుంది, మనం ముందుకు వెళ్తూ ఉండాలి. దానికి మనం చేసే పని సక్రమంగా పని చేసినప్పుడు, మనము వేసే అడుగు సరైన డైరెక్షన్లో వేస్తున్నాము అని చెప్పి ఖచ్చితమైన నమ్మకంగా ఉన్నప్పుడు మనకి ఎప్పుడూ కూడా అపజయం ఉండదు, జయం ఖచ్చితంగా మనతో ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఈరోజు స్వామి వివేకానంద వారి యొక్క సందేశాన్ని మనందరం మరొకసారి మననం చేసుకుంటూ, గ్రామాల్లో మనంతా కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రజల యొక్క ఇబ్బందుల్ని కొంతమేరకైనా మనం ఆ ఇబ్బందుల నుంచి బయట వేసి మనము ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.